Good morning to all. I am Jonnad Suresh, School Assistant Biology, ZPHS, Garubilli, Vizianagaram District. Today we are going to discuss about 10th class second chapter respiration, the energy producing system. In this chapter, now we are dealing with రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ప్రియమైన విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం శ్వాసక్రియ అను పాఠంలో మొక్కలలో శ్వాసక్రియ అను అంశాన్ని గురించి చర్చిస్తాం. గత వీడియోల్లో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ అనే సరళ పదార్థాలు మొక్కల కణాలలోని హరిత రేణువులలో కాంతి సమక్షంలో కలిసి సంక్లిష్ట పదార్థములైనటువంటి గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థములుగా మార్పు చెందడం మనం నేర్చుకున్నాం. అయితే ఇలా మొక్కల్లో తయారైనటువంటి పిండి పదార్థాలను మొక్కలు మరియు అన్ని రకాల జంతువులు కూడా ఆహారంగా స్వీకరించడం అనేది మనకు తెలుసు. ఈ జంతువులు లేదా మొక్కలు అనేవి కిరణజన్య సంయోగక్రియ ఫలితముగా ఏర్పడినటువంటి ఆ యొక్క పిండి పదార్థము లేదా గ్లూకోజ్ను ఎందుకోసం తీసుకుంటాయి అంటే శక్తి కోసం అని మనకు తెలుసు. ఆల్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ టేకింగ్ ఫుడ్ ఆర్ యూజింగ్ కార్బోహైడ్రేట్స్ ఫర్ డెరైవింగ్ ఎనర్జీ ఓన్లీ. మరి ఏ విధంగా ఈ పిండి పదార్థము లేదా గ్లూకోజ్ నుండి శక్తి విడుదలవుతుంది అనేది ఆలోచన చేసినప్పుడు మొక్కలలోనూ మరియు జంతువుల్లోనూ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ను ఒక ముఖ్యమైన వనరుగా ఉపయోగించుకొని గ్లూకోజ్ నుండి శక్తిని పొందే ప్రక్రియనే శ్వాసక్రియ అని మనము అంటాం. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్ to produce energy. Meanwhile, they also produce water molecules and carbon dioxide. కిరణజన్య సంయోగక్రియలో ఏవైతే నీరు మరియు కార్బన్ డయాక్సైడ్లు అనేవి రా మెటీరియల్స్గా వనరులుగా ఉపయోగపడ్డాయో ఆ యొక్క నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ అనేవి అంత్య పదార్థాలుగా శ్వాసక్రియలో విడుదలవ్వడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ఈ భూమిపై ఉన్న సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చే ప్రధానమైనటువంటి జీవక్రియగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ ప్రధానమైన జీవక్రియ ఫలితముగా విడుదలైనటువంటి ఆహారం నుండి మనకు కావలసిన శక్తిని విడుదల చేసే ప్రక్రియ మాత్రం శ్వాసక్రియ అని మనందరికీ తెలుసు. పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలలో మాత్రమే జరుగుతుంది. కానీ శ్వాసక్రియ అనేది మొక్కలలోనూ మరియు జంతువులలోనూ కూడా జరుగుతుంది. ఫోటోసింథసిస్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ బట్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. As I said earlier, respiration means breaking down of glucose by oxygen to release energy, CO2 and water.
This process generally occurs in mitochondria. During photosynthesis, glucose is produced. కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా విడుదలైనటువంటి ఆహారం పోషక కణజాలం ద్వారా మొక్కల యొక్క అన్ని భాగాలకు ప్రయాణం చేసి కణాల్లో ఉండేటటువంటి మైటోకాండ్రియా అనే ప్రత్యేక నిర్మాణమును చేరుతుంది. ఆ మైటోకాండ్రియాల్లో ఆక్సిజన్ సమక్షంలో అది ఆక్షీకరణం జరిగి శక్తిని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. Phloem vessels transport glucose from the leaves to different parts of the plant. Glucose is broken down by oxygen to release energy. Meanwhile, carbon dioxide and water also released during this process is known as respiration. ఇలా విడుదలైనటువంటి ఈ యొక్క ఎనర్జీ శక్తి అనేది కణంలో ఉండేటటువంటి కణాంగము అయినటువంటి మైటోకాండ్రియా అనే ఆర్గనెల్లో ఏటీపీ అను ఒక ప్రత్యేకమైన రూపంలో నిల్వ ఉండడం జరుగుతుంది. ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దిస్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ఏ ప్లాంట్ సెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అనేది కాంతి సమక్షంలో మాత్రమే జరిగే చర్య. కానీ శ్వాసక్రియ అనేది కాంతి సమక్షంలో మరియు కాంతి లేనప్పుడు రోజంతా జరిగే జీవక్రియ. Photosynthesis takes place only during daytime, while respiration takes place all the time. The plants do not have any special respiratory system, so they have to respire in all of their individual parts like leaf, stem and root. జంతువుల మాదిరిగా మానవుని మాదిరిగా శ్వాసక్రియను జరుపుకోవడం కోసం గాలిని తమ శరీరం లోపలికి తీసుకోవడం మరియు విడిచిపెట్టడం కోసం ప్రత్యేకమైన శరీర భాగాలు అనేవి మొక్కలకు లేవు. కాబట్టి మొక్కలు అనేవి వాటి యొక్క వివిధ భాగాలను ఉపయోగించి శ్వాసించడం అనేది జరుగుతుంది. The plants also have to exchange gases with the atmosphere by simple diffusion process. అయితే ఈ యొక్క వాయు మార్పిడి అనేది మొక్కలలో విసరణము లేదా వ్యాపనము, దాన్నే మనం డిఫ్యూజన్ అని అంటాం. డిఫ్యూజన్ అనగా అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశమునకు అణువులు వ్యాపించడాన్ని మనం డిఫ్యూజన్గా చెప్తాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అనేది గమనించినప్పుడు gaseous exchange takes place through stomata in leaf, surface of roots, lenticels on stem, and some plants have specialized structures like breathing roots of mangrove plants. Orchid plants have special tissues that produce oxygen. మొక్కల్లో ప్రత్యేకమైనటువంటి శ్వాసాంగాలు అనేవి ఉండవు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే మొక్కల్లో ఉండేటటువంటి పత్రాల మరియు కొన్ని మొక్కల్లో కాండం ద్వారా మరికొన్ని మొక్కల్లో వేర్ల ద్వారా గాలిని లోపలికి తీసుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని మొక్కల్లో కనుక మనం గమనించినప్పుడు చిత్తడి నేలల్లో, బురద నేలల్లో పెరిగేటటువంటి మ్యాంగ్రోవ్ మొక్కల్లో మనం గమనించినప్పుడు వేర్ల సహాయంతో అవి శ్వాసించడం జరుగుతుంది. అలాగే ఆర్కిడ్ ప్లాంట్స్ను మనం గమనించినప్పుడు శ్వాసించడం కోసము, ఆక్సిజన్ను స్వీకరించడం కోసం ప్రత్యేకమైన కణజాలాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. We have already known about stomata in leaf where gases exchange takes place in plants. Whenever you see a leaf transverse section,
there we observe the upper surface of the leaf. So this is called as upper surface and this is lower surface. On the upper surface we have been observing which is covered by a layer is called cuticle. So there are no pores on the outer layer or upper surface of the leaf, but we have been observing say small pores on the lower surface of the leaf. These are called as stomata. So here we observe in earlier classes, in leaves through stomata gaseous exchange takes place. There are other areas on the plant body as well as through where gaseous exchange takes place, like surface of roots, lenticels on the stem. జనరల్గా మనం మొక్కల్లో శ్వాసక్రియను గమనించినప్పుడు జంతువుల మాదిరిగా ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు అనేవి మొక్కల్లో ఉండవు. ఇవి మొక్కల్లో ఉన్నటువంటి వివిధ భాగాల సహాయంతో ఆక్సిజన్ను స్వీకరించడము అనేది జరుగుతుంది. అయితే మనకు సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే మొక్కల్లో ఉండే ఆకుల్లో ఉండే పత్ర రంధ్రాలు అనే నిర్మాణాల ద్వారా మొక్కలలో వాయువుల మార్పిడి అనేది జరుగుతుందని మనకు తెలుసు. కానీ కొన్ని మొక్కలలో ఈ పత్ర రంధ్రాల ద్వారా మాత్రమే కాకుండా కాండం పైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలైనటువంటి లెంటిసెల్స్ అనే నిర్మాణాలు సహాయంతో కూడా కాండముపై ఉన్నటువంటి ఈ లెంటిసెల్స్ అనే నిర్మాణాల సహాయంతో కూడా ఆక్సిజన్ను పొందడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. అలాగే మరికొన్ని మొక్కలలో వేరి యొక్క ఆ పలుచని పొరల ద్వారా, వెలుపలి పొరల ద్వారా కూడా వాయు వినిమయము అనేది మొక్కల్లో జరుగుతుంది అని మనం గమనిస్తాం. అయితే మొదటిగా మనం ఈ ఆకులలోని పత్ర రంధ్రాల ద్వారా ఏ విధంగా వాయు మార్పిడి జరుగుతుంది అనేది గమనిద్దాం. కండక్షన్ వితిన్ ది ప్లాంట్. దిస్ stomatal openings leads to a series of spaces between the cells inside the plant, which forms a continuous network all over the plant. The spaces are very larger in the leaves and they are lined with water. So here we observe ఈ పత్ర రంధ్రాలను మనం గమనించినప్పుడు మొదటిగా వాతావరణంలో ఉన్నటువంటి వాయువు లేదా వాయువులో ఉండే ఆక్సిజన్ అనేది పత్ర రంధ్రాల ద్వారా పత్రం లోపలికి ప్రవేశించినప్పుడు ఇక్కడ గాలి గదులు, పెద్ద పెద్ద గాలి గదులు లేదా ఎయిర్ స్పేసెస్ అనేవి ఉండడం మనం గమనిస్తాం. అయితే ఈ ఎయిర్ స్పేసెస్ అనేవి నీటితో నింపబడి ఉంటాయి. ఇలా నీటితో నింపబడినటువంటి ఈ ఎయిర్ స్పేసెస్కు మనం గమనించినప్పుడు ఈ పత్రం లోపల ఉండేటటువంటి మీసోఫైల్ కణాల చుట్టూ ఈ యొక్క నీటి పొరలు ఏర్పడడం అనేది మనం గమనిస్తాం. ఇలా ఎప్పుడైతే బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పత్ర రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిందో ఈ యొక్క కణాల చుట్టూ ఉన్నటువంటి ఈ నీటి పొరలలో ఈ ఆక్సిజన్ అనేది విసరణం చెందుతుంది. అనగా అధిక గాఢత నుండి అల్ప గాఢత వైపుకు వాయువులు ప్రవేశించడాన్నే వ్యాపనము లేదా విసరణము, డిఫ్యూజన్ అని అంటాం. సో ఈ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ యొక్క గాలి గదుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నీటి పొరల్లో ఆక్సిజన్ అనేది వాయు మార్పిడి లేదా డిఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా ప్రవేశించి ఇక్కడ నుండి మరలా కణము యొక్క కణత్వచము గుండా ప్లాస్మా పొర గుండా కణం లోపలికి ప్రవేశించడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఇలా ప్రవేశించిన తర్వాత
కణం లోపల ఉండేటటువంటి ఆ యొక్క గ్లూకోజ్ అనేది ఆక్సీకరణం చెందడం కోసం ఆక్సిజన్ అనేది సహాయపడి గ్లూకోజ్ నుంచి శక్తి విడుదల జరుగుతుంది. అలా శక్తి విడుదలయ్యే ప్రక్రియలో భాగంగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ కణం లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అధిక పరిమాణంలోను, ఈ వెలుపల వైపు ఈ యొక్క నీటి పొరలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ తక్కువ పరిమాణంలోనూ ఉండడం వలన ఈ సాంద్రతల యొక్క భేదము వలన కార్బన్ డయాక్సైడ్ వెలుపలకు వస్తుంది. అలాగా మరలా ఇక్కడ ఇది విసరణం చెందిందన్నమాట. సో పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే బాహ్య వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కంటే ఇప్పుడు ఈ కణం లోపల ఈ యొక్క గాలి గదులలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మరలా ఏ విధంగా అయితే ఆక్సిజన్ లోపలికి ప్రవేశించిందో అదే విధంగా కార్బన్ డయాక్సైడ్ అనేది ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా వెలుపలికి రావడం అనేది జరుగుతుంది. అనగా బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అధిక సాంద్రత కలిగి ఉండడం వలన ఈ అధిక గాఢత నుండి అల్పగాఢత కలిగినటువంటి పత్రం లోపలి భాగాలకు గాలి గదులకు విసరణం చెందడం జరుగుతుంది. ఇక్కడ నుండి అదే విధంగా ఆక్సిజన్ సాంద్రతలో భేదం వలన ఈ యొక్క కణ పొర గుండా కణం లోపలికి ప్రవేశించి ఈ ఆక్సిజన్ అనేది ఈ గ్లూకోజ్ను ఆక్సీకరణం చెందించి శక్తిని విడుదల చేసే కణాంతర శ్వాసక్రియలో పాల్గొని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క సాంద్రతలో భేదం వలన కార్బన్ డయాక్సైడ్ అనేది కణము నుండి వెలుపలికి రావడం, మరలా ఈ యొక్క గాలి గదుల నుంచి పత్రరంధ్రాల ద్వారా బాహ్య వాతావరణంలోనికి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ త్రూ లెంటిసెల్స్ ఆన్ స్టెమ్. సో హియర్ when we observe in the same way in old stems, there we observe small pores on the stem. These small pores are called as lenticels. ఇక్కడ ఈ లెంటిసెల్స్లో ఏ విధంగా వాయువుల మార్పిడి జరుగుతుంది అనేది మనం గమనించినప్పుడు ఈ యొక్క పత్రరంధ్రాల్లో ఏ విధంగా అయితే ఆక్సిజన్ లోపలికి ప్రవేశించిందో అదేవిధంగా ఈ కాండం లోపల ఉన్నటువంటి ఈ లెంటిసెల్స్లో నీటి పొరలు అనేవి మనం గమనిస్తాం. ఈ నీటి పొరల్లో మరియు బాహ్య వాతావరణంలో ఉండే వాయు సాంద్రతలో భేదం వలన ఆక్సిజన్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించిన ఆక్సిజన్ మరలా ఈ యొక్క కణము లోపలకు విసరణము లేదా వ్యాపనము లేదా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా అధిక గాఢత నుండి అల్ప గాఢత వైపుకు ప్రయాణించేసి ఈ కణం లోపలికి ప్రవేశించి ఈ కణంలో కణాంతర శ్వాసక్రియలో పాల్గొని అక్కడ ఈ యొక్క గ్లూకోజ్ను ఆక్సీకరణం జరిపించి ఆ ఆక్సీకరణ ప్రక్రియ ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అలాగే శక్తి అనేవి విడుదలవ్వడం జరుగుతుంది. తద్వారా విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ కణం లోపల అధిక గాఢతను కలిగి ఉండడం వలన అది మరలా విసరణం చెంది బయటకు విడుదలై మరలా బాహ్య వాతావరణంలో పోల్చుకున్నప్పుడు ఇక్కడ అధిక గాఢతలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ బాహ్య వాతావరణం లోపలకు విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులలో ఉన్నటువంటి పత్రరంధ్రాల ద్వారా మరియు కాండంపై ఉన్నటువంటి లెంటిసెల్స్ ద్వారా మొక్కల్లో శ్వాసక్రియ అనేది లేదా వాయు మార్పిడి అనేది జరగడం మనం గమనిస్తాం. ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ mangrove trees, most plants can aerate their roots by taking in the oxygen through the lenticels or through the surface of their root hair as their walls are thin. కొన్ని మొక్కల యొక్క వేర్లు చాలా పలుచగా ఉండి గాలిని తీసుకోవడానికి సహాయపడతాయి. దే అబ్టైన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ స్పేసెస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. ఆ మట్టి రేణువుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గాలిని ఇవి లోపలికి తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది.
But plants which have their roots in very wet places such as ponds or marshes are unable to obtain oxygen. చిత్తడి నేలలు, తడిగా ఉండే నేలలు, అలాగే ఉప్పు నేలలు, సాల్ట్ నేచర్ ఉన్నటువంటి నేలల్లో కనుక మనం గమనించేటప్పుడు అటువంటి మొక్కలు ఈ వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకోలేవు. అలాంటప్పుడు దే ఆర్ అడాప్టెడ్ టు దీస్ వాటర్ లాగ్డ్ కండిషన్స్ బై హ్యావింగ్ రూట్స్ అబోవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సాయిల్. వాటిని మనం ఏరియల్ రూట్స్ అని పిలుస్తాం. ఇలాంటి మొక్కల్లో మనం ప్రత్యేకంగా గమనించినప్పుడు వాటి యొక్క వేర్లు భూమి వెలుపలకు ఈ విధంగా పెరగడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వీటినే మనం ఏరియల్ రూట్స్ అని పిలుస్తాం. With the help of these aerial roots, they takes in oxygen through these roots. One more usual adaptation is to have hollow stems with larger air spaces which connect the stem with the roots. ఇలాంటి నీటిలో పెరిగే మొక్కల్లో మనం గమనించినప్పుడు ఆ యొక్క కాండాలు అనేవి దృఢంగా ఉండకుండా మెత్తగా ఉండి పెద్ద పెద్ద ఎయిర్ స్పేసెస్ను, గాలి గదులను కలిగి ఉండడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మనం ఈ మొక్కల్లో జరిగేటటువంటి శ్వాసక్రియలు ఏ విధంగా నిరూపించగలుగుతాము అన్నది ఆలోచన చేసినప్పుడు మనం ఒక 2 కృత్యాలను చేయడం ద్వారా మొక్కల్లో జరిగేటటువంటి శ్వాసక్రియను సులువుగా నిరూపించవచ్చు. మొదటిది ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ కార్బన్ డయాక్సైడ్ ఎవాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్. శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం. టేక్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ సీడ్స్, soak the seeds in water a day before to perform your experiment. Keep these soaked seeds in a cloth pouch and tie with a string tightly. Keep the cloth pouch in a corner of your classroom. ఈ ప్రయోగం చేయడం కోసం మనం కొన్ని విత్తనాలను తీసుకొని ఒక రోజంతా వాటిని నీటిలో నానబెట్టిన తర్వాత ఒక క్లాత్లో దాన్ని చుట్టి మనం ఒక గదిలో వాటిని ఉంచాలి. అలా ఉంచినటువంటి ఈ విత్తనాలు మొలకలు రావడం మనం గమనిస్తాం. నెక్స్ట్ డే కలెక్ట్ ద germinated seeds from the pouch, keep it in a glass bottle, take a small beaker, fill 3/4 with lime water, insert in the beaker carefully, close the plastic bottle tightly, make a similar setup with unsprouted seeds. Keep this sets undisturbed for 1 or 2 days. During this time, observe the color of the lime water in both the sets. ఈ ప్రయోగం మనం చేసేటప్పుడు ఒక గాజు బాటిల్ను మనం తీసుకొని దానిలో ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలను వేయాలి. అలాగే మరొక గాజు బాటిల్ను తీసుకొని మొలకెత్తిన విత్తనాలను, డ్రై సీడ్స్ని కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా ఒక చిన్న బేకర్లో సున్నపు నీటిని తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఈ విత్తనాలు ఉన్నటువంటి గాజు సీసాల్లో అమర్చి వాటికి మూతలు బిగించాలి. ఇప్పుడు ఈ 2 అమరికలను కూడా ఒక 2 రోజులు కదపకుండా ఒక దగ్గర ఉంచాలి. ఇలా ఉంచినటువంటి ఈ యొక్క అమరికలను మనం గమనించినట్లయితే ఏ గాజు సీసాలో అయితే మనం మొలకెత్తిన విత్తనాలను ఉంచామో ఆ గాజు సీసాలో ఉన్నటువంటి ఆ చిన్న బేకర్లోని సున్నపు నీరు పాల వలె తెల్లగా మార్పు చెందడం మనం గమనిస్తాం. అనగా కార్బన్ డయాక్సైడ్కు ఉన్నటువంటి గుణం ఏంటి? సున్నపు తేటను పాల వలె మార్చడం. అంటే ఇక్కడ సున్నపు నీరు పాల వలె మార్పు చెందింది కాబట్టి ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం వలన సున్నపు నీరు తెల్లని పాల వలె మార్పు చెందిందని మనకు అర్థమవుతుంది. After 2 days, it can be observed that lime water in the bottle containing germinating seeds turns into milky white precipitation. So it indicates that
germinating seeds liberated CO2 which turns lime water into milky white precipitate. ఇక రెండవ కృత్యాన్ని కనుక మనం గమనించినప్పుడు ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ రెస్పిరేషన్. ఇక ఈ ప్రయోగాన్ని చేయడం కోసం కూడా మనం మునుపటి వల్లనే కొన్ని విత్తనాలను తీసుకొని వాటిని ఒక రోజంతా నీటిలో నానపెట్టి మరలా వాటిని ఒక తడిగుడ్డలో చుట్టి ఒక రూమ్లో ఉంచినట్లయితే అవి మొలకలు వచ్చిన విత్తనాలుగా మార్పు చెందడం గమనిస్తాం. ఇటువంటి మొలకెత్తినటువంటి విత్తనాలను ఒక గాజు సీసాలో తీసుకొని దానికి ఒక ఒంటి రంధ్రం బిరడా సహాయంతో థర్మామీటర్ను ఉష్ణాన్ని కొలిచే ఉష్ణమాపనని అమర్చి సీసా మూతిని మనం గాలి చొరబడకుండా మూసివేసి దాన్ని ఒక 2 రోజులు కదపకుండా ఉంచుతాం. ఇలా ఉంచినటువంటి ఆ యొక్క గాజు సీసాలో ఉన్నటువంటి థర్మామీటర్ను కనుక మనం ప్రతి 2 గంటలకు ఒకసారి గమనించినట్లయితే ఆ యొక్క మొలకెత్తిన విత్తనాల్లో ఉన్నటువంటి థర్మామీటర్లో ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా పెరగడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో hence it is proved that germinating seeds respire and liberate heat which is responsible for increase in temperature in the thermometer. అనగా మొలకెత్తిన విత్తనాల్లో శ్వాసక్రియ జరిగింది, అది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. Okay, the next very important topic is difference and similarities between photosynthesis and respiration. పిల్లలు ఇక్కడ మనం గమనించినప్పుడు ఫోటోసింథసిస్ అనేది మొక్కల్లో జరిగే ప్రక్రియ అని మనకు తెలుసు. ఈ ప్రక్రియ ద్వారానే సమస్త జీవులకు ఆహారం లభిస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఇందులో కనుక మనం గమనించినప్పుడు సరళ పదార్థాలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అనేవి మొక్కల యొక్క ఆకుల్లో ఉండేటటువంటి హరిత రేణువుల్లో కలిసి కాంతి సమక్షంలో సంక్లిష్ట కర్బన అణువులు కలిగినటువంటి గ్లూకోజ్ ఏర్పడడం అనేది మనం గమనించాం. ఈ గ్లూకోజ్ను వివిధ జీవులు తమ యొక్క జీవక్రియలన్నీ జరగడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి శ్వాసక్రియ అనే ప్రక్రియ ద్వారా శక్తిని పొందడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ రెండు కూడా మనం గమనించినప్పుడు ఫోటోసింథసిస్లో సరళ పదార్థాలు కలిసి సంక్లిష్ట అణువులను ఏర్పరిస్తే ఇది సంక్లిష్ట అణువులు అనేవి విడిపోయి శక్తితో పాటుగా సరళ పదార్థాలుగా ఏర్పడడం అనేది మనం ఇక్కడ గమనించాం. అలాగే కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కల్లో ఉదయం సూర్యుని కాంతి సమక్షంలో మాత్రమే జరిగే ప్రక్రియగా మనం గమనిస్తే మొక్కల్లోనూ మరియు జంతువుల్లోనూ శ్వాసక్రియ అనేది నిత్యము రోజంతా పగలు మరియు రాత్రి జరిగే ప్రక్రియగా మనం గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భేదాలను కనుక మనం గమనించినప్పుడు photosynthesis occurs only in plants and in some bacteria, but respiration occurs in all living organisms. మొక్కలు మరియు కొన్ని రకాల బ్యాక్టీరియాల్లో మాత్రమే పత్రహరితం కలిగి ఉన్న వాటిలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరిగితే అన్ని రకాల జీవుల్లోనూ జంతువుల్లోనూ సూక్ష్మజీవులు మొక్కలు అన్నింటిలో కూడా శ్వాసక్రియ అనేది జరగడం మనం గమనిస్తాం. Photosynthesis takes place in the presence of sunlight, but respiration takes place throughout the day. రోజంతా జరుగుతుంది శ్వాసక్రియ అనేది మనం గమనిస్తాం. It occurs in chloroplast and is dependent on light. ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రాంతం ఎక్కడ అనేది గమనించినప్పుడు ఆకులో ఉండే కణాలలోని హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్ అనే ఒక కణాంగంలో
కానీ ఇక్కడ శ్వాసక్రియను మనం గమనించినప్పుడు ఇది కణంలో ఉండేటటువంటి మైటోకాండ్రియా అనే ప్రత్యేక నిర్మాణంలో జరగడం మనం గమనిస్తాం. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్లో ఉపయోగపడినటువంటి వనరులు లేదా రా మెటీరియల్స్ ఏంటి అన్నప్పుడు సరళ పదార్థాలైనటువంటి CO2 మరియు వాటర్. రా మెటీరియల్స్ ఆర్ CO2 and water. But here raw material is carbohydrates. గ్లూకోజ్ని ఇది రా మెటీరియల్గా ఉపయోగించుకొని ఆక్సిజన్ సమక్షంలో శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. In this process, in photosynthesis, light energy is fixed in the form of chemical energy and stored in carbohydrates. ఈ యొక్క కాంతి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క ఉష్ణ శక్తి అనేది రసాయన శక్తిగా మార్పు చెంది కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ ఉండడం అనేది మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇన్ దిస్ ప్రాసెస్ కెమికల్ ఎనర్జీ అంటే మనం తీసుకున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్లు కెమికల్ ఎనర్జీ రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్లు అనేవి మరలా మనకి హీట్ ఎనర్జీగా మరలా మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉష్ణాన్ని మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉష్ణం మనకు శ్వాసక్రియ ద్వారా మాత్రమే లభిస్తుంది. అనగా కెమికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మనకి విడుదల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ in photosynthesis, oxygen is liberated in this process and carbon dioxide is used. కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ విడుదల చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇన్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లిబరేటెడ్. ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను అంత్య ఉత్పన్నంగా విడుదల చేయడం అనేది మనం గమనిస్తాం. ATP and NADPH2 are mainly used for the synthesis of organic compounds. ATP మరియు NADPH2 రూపంలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకొని ఆర్గానిక్ కాంపౌండ్ అయినటువంటి గ్లూకోజ్ను తయారు చేయడం అనేది ఇక్కడ మనం గమనిస్తాం. రెస్పిరేషన్లో NADPH2 and ATP are made available for cellular respiration. కణ శ్వాసక్రియ జరగడానికి అవి తోడ్పడతాయి అని మనం ఇక్కడ గమనిస్తాం. And the one more important point is it is an anabolic process. That means anabolic means they combines simple molecules to build complexed molecule. దీన్నే నిర్మాణాత్మక ప్రక్రియ అని మనం పిలుస్తాం. అనగా చిన్న చిన్న సరళ పదార్థాలను కలిపి పెద్ద సంక్లిష్ట అణువుగా ఏర్పరిచే ప్రక్రియనే ఎనబాలిక్ ప్రాసెస్ అని అంటాము. ఈ యొక్క రెస్పిరేషన్లో దీన్ని గమనించినప్పుడు ఇట్ ఈజ్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. అనగా సంక్లిష్ట కర్బన అణువులు కలిగినటువంటి పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనే సరళ పదార్థాలుగా మార్చడం అనేది మనం ఇక్కడ గమనించాం. అంటే ఫోటోసింథసిస్ అనేది నిర్మాణ క్రియ, శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం ఫోటోసింథసిస్ ప్రక్రియను కనుక మనం గమనించినప్పుడు ఫార్ములాను మనం వ్రాయగలిగినప్పుడు 6CO2 plus 12H2O gives rise C6H12O6 plus 6O2 plus 6H2O. అనగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేవి క్లోరోఫిల్ మరియు సూర్యరశ్మి సమక్షంలో కలిసి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ కొద్ది మొత్తంలో నీరు అనేవి విడుదలవ్వడం ఫోటోసింథసిస్లో మనం గమనిస్తాం. బట్ ఇన్ రెస్పిరేషన్ ఈ యొక్క గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఆక్సిజన్తో చర్య జరిగి మనకు 686 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేయడంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు, మీకు ఫోటోసింథసిస్కు రెస్పిరేషన్కు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క భేదములు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. I hope you all understood well. Thank you.